యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మనం కస్టమర్స్ నుంచి చాలా డేటా కలెక్ట్ చేస్తాం. ఈమెయిల్ ఐడీస్ కానివ్వండి, ఫోన్ నెంబర్స్ కానివ్వండి, వాళ్ళ ఐపీ అడ్రసెస్ కానివ్వండి. రీటార్గెటింగ్ కోసం, యాడ్స్ని వాళ్ళకి రైట్ వేలో చూపించడం కోసం వాళ్ళ డేటా అనేది మనకు చాలా అవసరం, రైట్? అది కస్టమర్స్ కూడా తెలుసు. బట్ ఆ డేటా ఒకసారి కలెక్ట్ చేసిన తర్వాత అది ఎంత సెక్యూర్గా ఉంచుతాం అనేది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ మార్కెటర్గా మనకి ఆ సెక్యూరిటీ గురించి, డేటా గురించి అంత పట్టించుకోకపోవచ్చు. బట్ ఈరోజు ఎంత డేటా కలెక్ట్ చేసినప్పుడు ఆ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ డేటా సెక్యూరిటీ గురించి, ఎంత సెక్యూర్డ్గా ఉంచితే కస్టమర్స్ మనకు ట్రస్ట్ చేస్తారు, వీటిలన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఎక్స్పర్ట్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చాం. సో ఆయన ఏమంటారు, ఈ డేటాని ఎంత సెక్యూర్డ్గా ఉంచుకోవడంలో ఎట్లాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మనకి ఇస్తారో చూద్దాం. నాతో పాటు మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? సో లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. Hi. యా, సో ఐఎమ్ a digital marketer, sir. Yeah. So you are a cyber security, expert. Yeah. So first అసలు డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో మేము చాలా కస్టమర్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ డేటా చాలా కలెక్ట్ చేస్తాం. ఓకే, సో ఈమెయిల్ మార్కెటింగ్ చేసేటప్పుడు కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్, ఎనీ టైప్ ఆఫ్ యాడ్స్ చేసేటప్పుడు కానీ, ఎస్సీఓ చేసేటప్పుడు కానీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ చాలా కలెక్ట్ చేస్తాం. సో మా కస్టమర్స్ అందరికీ, ఆడియన్స్ అందరికీ డౌట్ ఉంటుంది, ఇంత డేటా కలెక్ట్ చేస్తున్నారు కదా, సో ఆ డేటా అది సెక్యూర్గా ఉంటుందా, రాంగ్ ప్లేస్లో ఎక్కడైనా యూజ్ అయితే ఏమైనా ఇష్యూ అవుతుందా? సో మొత్తం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వాళ్ళ డేటా ఎంత సెక్యూర్డ్గా ఉంటుంది? యా, సో మీరు అన్నట్టు సైబర్ సెక్యూరిటీ విత్ డిజిటల్ మార్కెటింగ్, when we take this topic, so not only cyber security, digital marketing, but anywhere needs today security best practices. ఎందుకంటే మనం ఇప్పుడు కంప్లీట్లీ వీఆర్ ఇన్ టు ఆన్లైన్ లైఫ్, ఎవ్రీ టెక్నాలజీ. యా, మీరు అన్నట్టు ఇప్పుడు వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ మోర్ డేటా, సో కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇఫ్ యూ ఆస్క్ మీ, అసలు ఎలా స్టార్ట్ అవుతుంది సైబర్ సెక్యూరిటీ ఎందుకంటే 3 మెయిన్ ప్రిన్సిపల్స్. ఒకటి కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. సో మీరు అన్నట్టుగా ఈ 3 ప్రిన్సిపల్స్ వాడుకొని ఎనీవేర్ వీ కెన్ అప్లై ది సెక్యూరిటీ. It's not only about data. మనం కస్టమరా లేకపోతే మన పర్సనల్ లైఫ్, ఎవ్రీవన్ హ్యాస్ సమ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా డేటాతో మీరు డీల్ చేస్తున్నారు. దెర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ గోయింగ్ టు బి ఇష్యూ. లైక్ సపోజ్ ఇష్యూ ఇన్ ద సెన్స్ ద రైట్ పీపుల్ షుడ్ హ్యావ్ యాక్సెస్. మీరు అన్నట్టుగా చాలా డేటా ఉంటుంది. ఇప్పుడు మీ డేటా మనం ఇఫ్ యూఆర్ ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్ వన్ ఆర్గనైజేషన్, నాకున్న యాక్సెస్ మీకుండదు, మీకున్న యాక్సెస్ నాకుండదు. సో ఏంటంటే మేజర్గా ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ ఇస్ అ మేజర్ ఛాలెంజ్ విత్ యువర్ వెన్ యూఆర్ డీలింగ్ కీ రోల్ విత్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ది రైట్ పీపుల్ షుడ్ హ్యావ్ యాక్సెస్, దట్స్ అ మెయిన్ మోటివ్ హియర్. ఇప్పుడు మీరు ఆ డేటా మీ కస్టమర్ ఇస్తున్నారా, మీరు గ్యాదర్ చేస్తున్నారా, బట్ ఎండ్ ఆఫ్ ద డే దాట్ షుడ్ బి యూస్డ్ ఇన్ అ రైట్ వే. ఓకే, మీరు అది ఎలా స్టోర్ చేస్తున్నారు, లైక్ హూ హ్యాడ్ యాక్సెస్. మీ టీంలోనే దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ హైరార్కీ. సో all I may not have into same phase. Some are involved in promotion, some are involved in giving suggestions to the data, some are in collecting. So అలాంటి అంటే you need to keep a step where how can we secure this? అంటే access controls basically. Okay, is it placed in only one place or is it placed in multiple systems? So focus should be right people should have access. So అది యాక్సెస్ పరంగా పక్కకు పెడితే there is also one more, integrity. Okay, so it's all about అసలు ఎవరు modify, is there any chance for modifying this data, tampering this data? Okay, so there are few challenges. ఏంటంటే everyone we cannot expect to be a good. yes, ఏంటంటే మేజర్గా సైబర్ సెక్యూరిటీలో there is a one attack. ఏంటంటే ఇన్సైడర్ థ్రెట్. అదేంటంటే మనం చెప్తారు కదా, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేదని అంట. మేబీ సమ్వన్ ఫ్రమ్ యువర్ ఎంప్లాయీ ఓన్లీ హూ కెన్ సెల్ దట్ డేటా టు ది కాంపిటేటర్, హూ కెన్ సెల్ దట్ డేటా, యూజ్ ఇట్ ఫర్ అ బ్యాడ్ పర్పస్. సో వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ యూ క్యాన్ టేక్ అస్ వెన్ యూఆర్ డీలింగ్ విత్, అంటే అంత డేటాతో డీల్ చేస్తున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ థింగ్స్ లైక్ హూ క్యాన్ యాక్సెస్ దిట్, who can modify this, restrictions, or else only limited people have access. Okay, you may give access, but they should take permissions. Okay, you may say, Pawan, I have a place where I need to give another access ఇవ్వాలి, ఇక్కడ నాకు ఆప్షన్ లేదు. అట్లాంటప్పుడు you should take at least permissions. They should opt a permission from you. అలా ఏమవుతుందంటే, okay, today Pawan accessed it, or to tomorrow Srikanth is going to access. So you will be at least having an idea who is accessing this. So there is something ఇలాంటి ప్లేస్లో ఏంటంటే మనము యాజ్ ఏ కస్టమర్కి ఇచ్చే వాల్యూ ఏంటంటే వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ మీ డేటా ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో వీఆర్ మేకింగ్ షూర్ ఇట్ ఈస్ లాట్ మోర్ కాన్ఫిడెన్షియల్, అండ్ వీఆర్ మేకింగ్ ఇంటిగ్రిటీ ఇన్ హై లెవెల్. దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి యాక్సెస్. మీరు మాకు ఇస్తున్నంత మాత్రాన వీఆర్ నాట్ గోయింగ్ టు షో టు ఎవ్రీవన్, వీఆర్ గోయింగ్ టు ఓన్లీ షో ఇట్ టు ద లిమిటెడ్ పీపుల్ హూ షుడ్ హ్యావ్ యాక్సెస్. ఓకే, అది ఓన్లీ యాక్సెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నామని కస్టమర్కి తెలియాల్సిన నీడ్ ఉందా?
It's not required, but you should explain the process. Okay. Maybe some places you also need to reach out for customer asking. We data దీనికి వాడుకుంటున్నాం. Maybe some places we may let you know, but తెలియకుండా we should give them assurance we are at least doing these things. Okay. We are following as a metrics. That's what I'm saying. ఇక్కడ ఏంటంటే పర్సనల్ గానే when you want to make customer secure, మీరే అదొక added advantage చెప్పి this data మీరు ఇస్తున్నంత మాత్రాన you may have doubts, but we are following some policies as per our organization చెప్పొచ్చు. సో మేజర్గా ఇక్కడ ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా డిజిటల్ మార్కెటింగ్ మీరు ఏమన్నారు ఒక వర్డ్ వాడారు అడ్వర్టైజింగ్ అని. మేము మాల్వర్టైజింగ్ అని వాడతాం. ఓకే, మీరు ఫస్ట్ టైం వింటున్నారేమో. మేము మాల్వర్టైజింగ్ అని వాడతాం. మీ ఫోకస్ అంతా అడ్వర్టైజింగ్ పైన ఉంటుంది. కానీ వాళ్ళ హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే అదే అడ్వర్టైజ్మెంట్స్లో మాల్వేర్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్? మాల్వర్టైజింగ్ మీరు వెళ్ళిన తర్వాత చూడండి ఈ వర్డ్ మాల్వర్టైజింగ్. దిస్ హ్యాస్ బికమ్ ద టెక్నిక్. ఓకే, ఒక సింపుల్ ఒక ఫోటోషాప్, సపోజ్ ఒక ఫోటోషాప్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎడిటింగ్ వాళ్ళు ఉన్నారు. దే లుక్ ఫర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్. సపోజ్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ ఏఐ ఎడిటింగ్. టాప్ లో వచ్చేవన్నీ మాల్వర్టైజింగ్. ఓకే, ఏంటంటే దే డోంట్ సీ విఎల్సీ ప్లేయర్ అని డౌన్లోడ్ చేయండి. టాప్ లో వచ్చే సైట్స్ అన్ని విఎల్సీ ప్లేయర్ సంబంధం లేకుండా మిగతా సైట్స్ అన్ని వచ్చేస్తాయి. అవ్వచ్చు, బికాస్ దే ఆల్ ఆర్ రిలేటెడ్ టు సమ్ ప్లేస్ వేర్ ఇంజెక్టింగ్ టు మాల్వేర్. ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ టూల్స్, మీరు డైరెక్ట్ వెబ్సైట్ లో డౌన్లోడ్. బట్ ఎవరో అలా ఉండరు. ఏదో సాఫ్ట్వేర్ కానీ లోకల్ వెబ్సైట్కి వెళ్ళడమా, నెక్స్ట్ సీనెట్ అనే లోకల్. ఏమవుతుందంటే యూ ఆర్ యూజింగ్ అడ్వర్టైజ్మెంట్, వీఆర్ యూజింగ్ ఎ టర్మ్ మాల్వర్టైజింగ్. సో ఏమవుతుందంటే దే ఆర్ ట్రైంగ్ టు ఇంజెక్ట్ మాల్వేర్స్ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, సో దే ఆర్ బేసికలీ దే ఆర్ అడ్వర్టైజింగ్ ది మాల్వేర్స్. యాజ్ డిజిటల్ మార్కెటర్స్ మాకు ఏమైనా ఛాన్స్ ఉంటుంది అది ఎంతవరకైనా కొంచెం తగ్గించడానికి ఆ మాల్వర్టైజింగ్? Maybe that has better SEO, like such an optimization lo maybe you should make sure the things should display very well. When we ignore chase chances ante they should not go for other sites, like when they are restricting to. There are very good optimizations. For example, కొన్ని కంపెనీస్ లో ఈ ఫాల్స్ ఉన్నాయి వేర్ దే డోంట్ హ్యావ్ బెటర్ SEO. దే ఆర్ గోయింగ్ టు ద టాప్ సెర్చ్ లైక్ ఫస్ట్. బట్ వేరైతే ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి దే డోంట్ హ్యావ్ బెటర్ SEO, దే ల్యాండ్ ఫర్ డిఫరెంట్ టూల్స్. అంటే మీరు ఇది ఎలా అయిపోవచ్చు అంటే వీ షుడ్ have a team who do better SEO. Then the problem of malvertising will come down. కానీ ఒక టైంకి వచ్చిన తర్వాత మీ కంపెనీకి సంబంధించిన టూల్సే టాప్లో ఉంటాయి. లేదంటే మీ కంపెనీ క్వాలిటీ థాట్ if I type cyber security course or digital marketing course in Hyderabad, lot of things I get. Yes, I am going to get the one which have better SEO or one which the same way we should also train our customers or train our employees saying that if you have a better SEO, if customers search for you, you will be on the top. Or else it will land you hacker or it will land to third party. సో అంటే జెన్యూన్ ప్రొడక్ట్, జెన్యూన్ సర్వీసెస్ సెల్ చేసే వెబ్సైట్స్ టాప్ లో ఉంటే అప్పుడు మాల్వేర్ ఉన్న వెబ్సైట్స్ అనేవి కిందకి వెళ్తాయి. Lot of things will cut down when there is a scope of genuine sites go up. So ఓకే, దట్స్ వన్ వే. అండ్ యాడ్స్ లో అయితే SEO పరంగా ఓకే విల్ ట్రై టు బెటర్ ద SEO అండ్ ఆల్. ఓకే, టాప్ లో తీసుకురండి. బట్ వాట్ అబౌట్ యాడ్స్ లో? When you are like ads, the only thing is we need to verify with proper channels how they are going through or how we are collecting the data. So major in this place there is also one more called when you are dealing with emails kadandi, phishing ki high possibility undi. Okay, like email based attacks. ఇప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ ప్రిపేరింగ్ విత్ ఇన్ a seconds we can prepare a lookalike site. సేమ్ మీ సైట్ లాగా ఉండేది ఇంకో సైట్ ప్రిపేర్ చేసి we can inject in the top. Okay, so we should make sure we are redirecting to the right portals. Or ఫిషింగ్ అంటే lookalike. Yeah, same. I will make an exact site like Quality Thought, and I'll launch it into advertise. Like where attackers are phishing, they get an email, so they think this is really Quality Thought and give away all the credentials. So this is one of the major thing where we are losing the credentials. Okay, employee access పోతుంది అంటే it's not because of strong password ఉన్నా కానీ wrong links click చేయడం వల్ల. So major ads వచ్చేసరికి ఇప్పుడు ఉన్న cyber security or this problem is ads should be used in a proper way. This should not become to a problem to customer or the user, and this should not leads to the different sites like malvertise or anything. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యాడ్స్ గురించే మాట్లాడుకుంటే ఫేస్బుక్ యాడ్ ఆర్ ఇప్పుడు మెటా అంటున్నాం. సో మెటా యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ లీడ్ క్యాంపెయిన్ అని క్రియేట్ చేస్తాం. సో అప్పుడు యూజర్ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది కలెక్ట్ చేస్తాం మేము. ఓకే, యాజ్ when we are advertising any product. సో యూజర్ యొక్క ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ప్రొడక్ట్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవుతారు, రైట్? సో దట్ హ్యాస్ మోర్ రిస్క్, రైట్? సో అట్లా డేటా డైరెక్ట్గా కలెక్ట్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది కదా డేటాకి. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ ద వన్ పర్సన్ హూ ఆర్ హ్యాండ్లింగ్. అంటే విజిబిలిటీ ఎవరికి ఉందనే చూసుకోవాలి ఆ డేటా. ఓకే, దే ఆర్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ డేటా, బట్ విజిబిలిటీ హూ హ్యాస్, అండ్ మోర్ ఓవర్ హౌ మచ్ వ్యాలిడ్ ద డేటా ఇస్.
లైక్ వాళ్ళు ఇచ్చే ఫోన్ నెంబర్ అయినా వాళ్ళు ఇచ్చే ఈమెయిల్ ఐడి అయినా లైక్ హౌ మచ్ వ్యాలిడ్ దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ డిఫరెంట్ టెక్నిక్స్ అంటే మనం దానికి ఇమీడియట్గా ఓటీపీ పంపించో వెరిఫై చేసుకున్నాం బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎస్ దే ఆర్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ డేటా దట్స్ వాట్ ఐ మీన్ టు సే హూ ఈస్ హ్యావింగ్ యాక్సెస్ టు దట్ is it that is used in a right way ఉన్న యాక్సెస్ సపోజ్ 100 people registered in our company there are 10 people ఉన్నారు అనుకోండి 10 members కి యాక్సెస్ ఉందా లేదంటే నాకే యాక్సెస్ ఉందా ఫస్ట్ సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ దట్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సేల్స్ టీమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 people ఉన్నారు సేల్స్ టీంలో ఇట్స్ అ బిగ్ ఆర్గనైజేషన్ సో ఐ సెండ్ ఆల్ ది లీడ్ డేటా వాట్ ఎవర్ ఈమెయిల్స్ ఆర్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సో అవి ఒక గూగుల్ షీట్కి పంపిస్తాను ఓకే ఐ డోంట్ నో హౌ సెక్యూర్ ది గూగుల్ షీట్ ఈస్ సో ఆ షీట్కి పంపించే షీట్ అనేది 100 members యాక్సెస్ ఇస్తాను సో బట్ అక్కడ ఎక్కడో చోట జరగచ్చు కదా మిస్టేక్ అనేది సో ఇన్ దట్ ప్రాస్పెక్టివ్స్ వీ షుడ్ మేక్ షూర్ వీ షుడ్ గివ్ ఎడిటర్ కమెంటర్ యాక్సెస్ when you are giving access it should be only commentable you should not give a full access or editor access and also you should be very careful when you are giving access to the link it should be restricted to the organization I think recently there was one happened with your institute okay I know they shared students payment with everyone payment in the sense payment details payment sheet they are maintaining a sheet with all payments they just shared with everyone you have an option with share with anyone or open link with anyone yes they just gave it to everyone every student has access to that payment now what is the జరిగే డిసడ్వాంటేజ్ ఏంటి దాని వల్ల see payment students అందరూ చూసారు ఎవరెవరు ఎంత పేమెంట్ చేశారు ఓకే సో ద థింగ్ ఈస్ ఆ షీట్ అనేది మనం ఎప్పుడైతే షేర్ యాక్సెస్ ఇస్తున్నామో మేబీ యూఆర్ డౌన్లోడింగ్ ద ఫైల్ అండ్ అప్లోడింగ్ ఇన్ వాట్ అలా కాకుండా మీరు క్లౌడ్లో షేర్ చేస్తున్నప్పుడు అయితే స్పెసిఫికలీ మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని షేర్ చేసింది బెస్ట్ లైక్ ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు quality.in వాళ్ళకి షేర్ చేయడం బెటర్ లేదంటే మీరు జీమెయిల్లో షేర్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఆ ఈమెయిల్కి షేర్ చేయండి ఓకే 100 emails ఉన్నాయి పవన్ వీ డోంట్ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ go with 100 email IDs but don't give an option like anyone can open this link అది ఇంకా ఎవరైనా ఓపెన్ చేయొచ్చు మీరు లింక్ పంపిస్తే నాకు పంపించిన నేను ఓపెన్ ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ సేల్స్ మీరు ఏం చేస్తారు షేర్ విత్ ఎనీవన్ అనే ఆప్షన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ వెరీ మచ్ షూర్ కమెంటర్ ఆప్షన్ ఓకే ఎందుకంటే మీరు ఎడిటర్ ఆప్షన్ ఇస్తే డేటా ట్యాంపర్ చేయొచ్చు సో వెన్ యూ ఆర్ గివింగ్ ఎ కమెంటర్ ఆప్షన్ అట్లీస్ట్ దే కెనాట్ ఎడిట్ ఎనీథింగ్ మీరు అంటున్నట్టుగా ఓన్లీ సేల్స్లో యూజర్ ఐడి అంటే మీరు ఈమెయిల్ ఐడి ఇమాజిన్ ఒక పేమెంట్ అగ్రిమెంట్ ఉంది అది మీరు షేర్ చేస్తున్నప్పుడు యూ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు ఎడిట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు ఐదర్ గివ్ అ ఫీడ్బ్యాక్ ఆర్ కమెంట్ సో అలాంటప్పుడు ఏంటంటే మీరు డెడికేటెడ్గా పర్సన్కే పంపించాలి పవన్కి అట్ ద సేమ్ టైమ్ యూఆర్ సెండింగ్ ఇట్ ఫర్ జస్ట్ ఎడిట్ కమెంట్ సో మనం ఫైల్ షేరింగ్స్లో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ డూయింగ్ దట్స్ అదే కదా చెప్తుంది యాక్సెస్ కంట్రోల్ లేదంటే ఇఫ్ న్యూ పర్సన్ ఇస్ వాంటింగ్ రిక్వెస్టింగ్ యాక్సెస్ దే షుడ్ కమ్ టు యూ 100 people కాకుండా ఇంకెవరికైనా కావాలి అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్ ఐదర్ ఆ ల్యాప్టాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా డేటా చూడడమా లేదంటే ఏదైనా ఫోటోస్ తీసి పంపించడమా అంతే ఉంటుంది తప్ప దే విల్ నాట్ గెట్ డైరెక్ట్ యాక్సెస్ ఇట్స్ రిలేటెడ్ టు దట్ క్వశ్చన్ సో ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా ఇన్స్టెడ్ ఆఫ్ షేరింగ్ ఇన్ గూగుల్ షీట్ ఆర్ ఎక్సెల్ ఫైల్ ఆల్టర్నేట్ షేర్ సెక్యూర్ వే alternate is one thing one thing is now with this if you are downloading the file and sending in WhatsApp or that is something we can't have any visibility first of all the best way is to maintain a Google Sheets which we have an option అది better to open everyone ఎందుకంటే you have a visibility ఎవరెవరు ఎప్పుడు యాక్సెస్ చేస్తారు సింపుల్ అండి ఇప్పుడు మీరు ఒక ఫైల్ వాట్సాప్లో పంపిస్తారు అసలు ఎవరు ఓపెన్ చేస్తారో చెప్పగలుగుతారా అది ఏ టైంకి ఓపెన్ చేస్తారో చెప్పగలుగుతారా బట్ అదే మీరు షీట్స్లో కనుక మీకు విజిబిలిటీ ఉంటే యూ విల్ కమ్ టు నో ద యాక్టివిటీ మీకు ఏ టైంకి ఎవరు ఓపెన్ చేస్తారు పవన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు రామ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అసలు హూ ఈస్ ఎడిటింగ్ నౌ కమెంట్ ఎప్పుడు చేస్తారు సో బెటర్ స్విచ్ టు ఎ ప్లాట్ఫామ్ వేర్ యూ హ్యావ్ బెటర్ యాక్సెస్ విజిబిలిటీ అంటే నాకు ఇది యూ హ్యావ్ ఎ లాగ్ సింపుల్ ఇట్స్ అండ్ గూగుల్ షీట్స్ ఇస్ వన్ ఐ కెన్ రికమెండ్ యూ యూజ్ ఇట్ విచ్ ఇస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఓకే అండ్ లెట్స్ టాక్ అబౌట్ ప్రైవసీ పాలసీ లైక్ చాలా వెబ్సైట్స్లో నేను ఈ ప్రైవసీ పాలసీ పేజెస్ అనేవి చూస్తూ ఉంటాను సో దాంట్లో ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే బెటర్ అండ్ ఆల్సో ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు డేటా అని మాత్రం తెలుసు నాకు లైక్ ప్రైవసీ ఆఫ్ యూజర్ ఇన్ఫర్మేషన్ అని సో ఎంతవరకు జెన్యూన్గా వాడతారు అట్లా అని మెన్షన్ చేస్తాను నాకు తెలిసి ఏంటంటే దెర్ ఇస్ వన్ థింగ్ అండి మీ డిజిటల్ మార్కెటింగ్లో కూడా వన్ థింగ్ కుకీస్ how much you are using cookies cookies are very much important ఎవ్రీ వెబ్సైట్ వాంట్ కుకీస్ మన కుకీస్ అంటే బిస్కెట్స్ అలా కూడా వెబ్సైట్స్ వాళ్ళకి కుకీస్ చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్తే ఫస్ట్ అడిగేది యాక్సెప్ట్ ది కుకీస్ చూసారా లేదు లైక్ ఇట్స్ ప్రైవసీ అని చెప్తారు బట్ యాక్సెప్ట్ ద కుకీస్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ మీకు ప్రైవసీ అదే కుకీస్ అనేది ఏంటంటే దే వాంట్ టు మేక్ యువర్ అపియరెన్స్ బెటర్ లైక్ విజువల్ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ బెటర్ కోసం దే విల్ యాక్సెప్ట్ కుకీస్
ఏంటంటే ఇన్ ద కుకీస్ మనం కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే అసలు ఏ ల్యాప్టాప్ నుంచి వస్తుంది రిక్వెస్ట్, ఏ ఐపీ నుంచి వస్తుంది రిక్వెస్ట్, పాత బ్రౌజింగ్ హిస్టరీ ఏంటి, దిస్ ఇస్ ఆల్ మ్యాటర్డ్ అండ్ గివింగ్ యూ ద యాడ్స్. అది మీకు తెలిసే ఉంటుంది కలెక్ట్ చేసి. సో ఇప్పుడు ఏంటంటే మెనీ ఆర్గనైజేషన్స్ లైక్ మెనీ వెబ్సైట్స్ ఈ కుకీస్ అనేవి దే ఆర్ నాట్ ఎంకరేజ్. సో అలాంటప్పుడు ఫర్ యూజర్ బెటర్ experience we should only collect limited details like user browsing habits or let's just collect about the users which laptop ఏ ల్యాప్టాప్ నుంచి వాడుతున్నారో కూడా వాళ్ళకి కావాల్సింది. సో దే కలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్ అంటే టు సమ్ ఎక్స్టెంట్. అంతే కనుక లొకేషన్, ఇలాంటి కెమెరా యాక్సెస్, లేదంటే ఈ వెబ్ యాక్సెస్, ఈ కీబోర్డ్ ఈ యాక్సెస్ ఇస్తున్నప్పుడు మైక్రోఫోన్ యాక్సెస్, ఇలాంటివి వి షుడ్ బి కేర్ఫుల్గా ఉండాలి. సో కుకీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రీటార్గెటింగ్ ఆర్ రీమార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో. సో ఇఫ్ సంబడి ఒక యాడ్ క్లిక్ చేసి వెబ్సైట్ విజిట్ చేశారు అనుకోండి, ఒక పేజ్ విజిట్ చేశారు, పేజ్ విజిట్ చేసి క్లోజ్ చేసేసిన వెంటనే ఆ డేటా అనేది కుకీలో స్టోర్ అయి ఉంటుంది. దానివల్లే యాజ్ డిజిటల్ మార్కెటర్ మనం మళ్ళీ టార్గెటింగ్ అనేది చేసి యాడ్ అనేది చూపించగలుగుతాం. సో దట్స్ యాక్చువల్లీ నీడెడ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్. మాకు అది కావాలి, ఓకే, దట్ కుకీ ఇన్ఫర్మేషన్ అనేది. సో బట్ అది ఎంతవరకు సెక్యూర్డ్ అండ్ ఆల్సో అది రైట్ వేనేనా? రైట్ వే, దట్స్ వాట్ లైక్ వెబ్సైట్స్ ఆల్సో షుడ్ రిస్ట్రిక్ట్ ఫ్రమ్ యాక్సెసింగ్ ఓన్లీ స్పెసిఫిక్ కుకీస్. అదే అంటున్నాను. ఈ కుకీస్లో ఏమవుతుందంటే ఇప్పుడు దేర్ ఆర్ సమ్ బ్రౌజర్స్, ఆ బ్రౌజర్స్ ఎలా అంటే దే డోంట్ ఈవెన్ హ్యావ్ కుకీ. ఫర్ ఎగ్జాంపుల్ టార్ ఒక బ్రౌజర్ ఉందండి, టార్ బ్రేవ్. అసలు మీకు కుకీస్ ఆప్షనే ఉండదు. మీకు అక్కడ యాక్సెప్ట్ కుకీస్ ఉన్న కుకీస్ మీకు రావు అంటే చెప్తున్నా. అలాంటి బ్రౌజర్స్ ఉన్నాయి. వెన్ దోస్ బ్రౌజర్స్ కమ్, హౌ డిజిటల్ మార్కెట్ విల్ ఎవాల్వ్? No way. So whatever we are collecting ఏంటంటే కుకీస్, we should limit ourselves and take limited information. బట్ అలా కాదండి. ఇప్పుడు కుకీస్ ఎలా అయిపోయినంటే దే బికమ్ డేంజరస్. దే ఆర్ ట్రాకింగ్ ది లొకేషన్, దే ఆర్ ట్రాకింగ్ ది యూజర్ మైక్రోఫోన్, దే ఆర్ ట్రాకింగ్ ది కెమెరా యాక్సెస్. సో మీరు అన్నట్టుగా ఓకే, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ గుడ్ పర్పస్ దట్ బెస్ట్, బట్ దాని బియాండ్ వెళ్తున్నాయి కుకీస్. అందుకే వీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ వీ సే కుకీస్ ఆర్ డేంజరస్. సైబర్ సెక్యూరిటీలో ఏంటంటే వీ గివ్ సమ్ cookies are dangerous. We don't accept cookies. We say that don't accept, ఎందుకంటే that helps to monitor the background. కానీ మీరు అన్నట్టుగా మీకు కావాల్సి నేను చెప్పేది ఏంటంటే లుక్ ఫర్ వాట్ దే ఆర్ మానిటరింగ్. అందుకే ఇప్పుడు కొన్ని బ్రౌజర్స్ ఏం చేసాయంటే గూగుల్ క్రోమ్ ఇవన్నీ స్పెషల్గా పర్మిషన్స్ పాపప్ అడుగుతుంది. ఎలో ది మైక్రోఫోన్ యాక్సెస్, ఎలో ది ఇదంతా వెబ్సైట్, హౌ వెబ్సైట్స్ ఆర్ డూయింగ్ దట్. బట్ చెప్పాలంటే మీరు అన్నట్టుగా కుకీస్తో ఇప్పటికీ చాలా వెబ్సైట్స్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రైట్ థింగ్. దే ఆర్ టేకింగ్ యాజ్ మచ్ యాజ్ వాట్ దే కెన్ గెట్ ఫ్రమ్ ద బ్రౌజర్ నుంచి. సో కుకీలో ఏ టైప్ ఆఫ్ లైక్ ఎంత ఇన్ఫర్మేషన్ వరకు స్టోర్ అయి ఉండొచ్చు, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? ఐఎమ్ సేయింగ్ రైట్. అందుకే చెప్పాను కుకీ అనేది ఒక బిస్కెట్ అనేది ఎట్లా దట్ నీడ్స్ ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్కి చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎలా అయితే మీకు డిజిటల్ కంటెంట్ కానీ ఇంపార్టెంట్ అనుకున్నారో, యాజ్ ఎ యూజర్గా మాకు ఒక ఆర్గనైజేషన్గా యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ విచ్ కంట్రీ, ఫ్రమ్ విచ్ బ్రౌజర్, ఫ్రమ్ వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ యూ డూ. ఈ వెబ్సైట్సే కాకుండా నీకు ఎలాంటి వెబ్సైట్స్ మన విజిట్ అవుతూ ఉంటాడు, ఎవ్రీథింగ్ వీ కెన్ గెట్. అదేమవుతుందంటే దిస్ క్యాన్ ఓకే వీఆర్ కలెక్టింగ్ ఫర్ గుడ్ పర్పస్. మేము ఏం చేస్తామంటే వీ ఇంప్రూవ్ ది ఎక్స్పీరియన్స్. ఇంకా గేమింగ్స్ ఉంటాయండి, గేమింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళైతే కంప్లీట్ కీబోర్డ్ యాక్సెస్ తీసుకొని, కెమెరా యాక్సెస్ తీసుకొని, మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకొని, ఈవెన్ వెన్ దే ఆర్ నాట్ ఇన్ ద బ్రౌజర్ అప్పుడు కూడా వాళ్ళకి యాక్సెస్ ఉండే రేంజ్లో ఉంటాయి ఆ కుకీస్ అనేవి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ ద డిజైనర్ వాంట్ టు అట్రాక్ట్ ది కుకీస్. బట్ బేసిక్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే టు ఇంప్రూవ్ ది బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే స్క్రీన్ సైజ్ ఓకే, టు నో ఫ్రమ్ విచ్ డివైస్ దే ఆర్ లాగింగ్. ఎందుకంటే నెక్స్ట్ టైం యూజర్ అక్కడ నుంచి లాగిన్ అయితే బెటర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే డెవలపర్ ఒక డెవలప్ చేస్తున్నప్పుడు అన్ని ఫోన్స్ అతని మైండ్లో ఉండవు, అన్ని స్క్రీన్ సైజులు అతని మైండ్లో ఉండవు. సో బేసిక్ ఏంటంటే ఓకే స్క్రీన్ సైజ్ వరకు ఓకే, లొకేషన్ ఇన్ఫర్మేషన్ వరకు ఓకే, టు ఇంప్రూవ్ ది బెటర్ ఎక్స్పీరియన్స్, బ్రౌజింగ్ హ్యాబిట్స్. బట్ దాని బియాండ్ వెళ్ళి ఇంకా మిగతా ఎలిమెంట్స్ అన్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు బట్ ఇట్స్ అప్ టు ద డెవలపర్ వాట్ దే క్యాన్ ఫెచ్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకీస్ అనేది బ్యాడ్ కాదు, నేను చెప్పట్లేదు. కుకీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్, బట్ ద వే దే ఆర్ డిజైన్డ్ టు అక్వైర్ ఇస్ బ్యాడ్. మనం ఫేస్బుక్ అండ్ వాట్సాప్ దే హ్యావ్ డిసడ్వాంటేజెస్. ఐ కెనాట్ సే దే ఆర్ గుడ్, బట్ టు వాట్ ఎక్స్టెంట్ యూ ఆర్ యూజింగ్, అంటే ఏ ఎక్స్టెంట్ వరకు అది గుడ్ మంచిగా వాడుకుంటే దానిలో. సో కుకీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్, బట్ హౌ యూ ఆర్ యూజింగ్ ఇట్ ఈస్ మ్యాటర్స్. ఓకే, సో రిమెంబర్ చేసుకుంటాం అది. బట్ స్టిల్ యాజ్ డిజిటల్ మ్యాటర్స్ వీ డిపెండ్ ఆన్ కుకీస్ అనమాట. సో యాక్సెప్ట్ కుకీస్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి రైట్ యాడ్స్ అనేవి చూపించగలుగుతాం. ఓకే, సో దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ లేకపోతే కనుక వాళ్ళకి సంబంధం లేని ప్రొడక్ట్స్ కానీ సంబంధం లేని సర్వీసెస్ కానీ అడ్వర్టైజింగ్ వస్తూ ఉంటాయి. మీరు అన్నీ కూడా అదే మీరు వాడుకున్నట్టు ఓకే, మీరు వాడుతున్నట్టు, బట్ ఎవ్రీవన్ డజంట్ ఆ ఇంటెన్షన్తో ఉండాలని లేదు కదా. అదే అండి ఇప్పుడు ఒక ల్యాప్టాప్లో ఒక మాల్వేర్ చెప్తున్నాను సింపుల్గా,
ఒక మాల్వేర్ ఇన్స్టాల్ చేసామంటే వీ హ్యావ్ కేపబిలిటీ టు క్యాప్చర్ కుకీస్. అంటే మీ ల్యాప్టాప్లో ఉన్న కుకీస్ అన్ని మాకు వచ్చేస్తాయి. వీఆర్ నాట్ ఎ వెబ్సైట్. ఒక హ్యాకర్గా చెప్తున్నాను నేను. మీ ల్యాప్టాప్లో కనుక ఒక మాల్వేర్ ఇంజెక్ట్ అయినా, మీ మొబైల్ ఫోన్లో కనుక ఇంజెక్ట్ అయితే ఐ కెన్ గెట్ ఆల్ యువర్ కుకీస్. మీ కుకీస్ కనుక నా చేతిలో ఉంటే I can log into your Facebook, I can log into Instagram, because it contains all pre-information. Even passwords. Yeah, there are passwords also inside cookies. So ఏంటంటే cookies, when they are infected with a system, they are very dangerous. అందుకే మేము ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ గూగుల్ క్రోమ్ వచ్చేసి ఫైర్ ఫాక్స్కి వచ్చి కొంచెం ఇంప్రూవ్ అయింది సెక్యూరిటీ. అందుకే మీ డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే యూజ్ రైట్ బ్రౌజర్స్ విత్ అప్డేటెడ్ బ్రౌజర్స్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడైనా మీరు ఏదైనా ఎక్కడైనా అక్కడ కార్నర్లో అప్డేట్ బ్రౌజర్ అని ఉంటే మాత్రం చాలా ఇగ్నోర్ చేయొద్దు. Okay. There is a meaning behind that. ఈ థర్డ్ పార్టీ బ్రౌజర్స్ వాడితే ఇట్స్ ఎ రిస్క్ ఫర్ యూ. లైక్ ఐ కెన్ సే యూజ్ ఎ లెజిట్ బ్రౌజర్స్ లైక్ ఫైర్ ఫాక్స్, దే కెన్ రిస్ట్రిక్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఏంటంటే ఈవెన్ దో ఆ వెబ్సైట్ అనేది మన కెమెరాకి డిజైన్ అయింది, దే కెన్ స్టాప్ టు సమ్ ఎక్స్టెంట్. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మాల్వేర్ వచ్చేసి ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయినప్పుడు బై మిస్టేక్లో ఈ కుకీస్ అనేవి అటాకర్గా నేను తీసుకోవచ్చు మొత్తం మీ ల్యాప్టాప్లో నుంచి. యా, ఐ క్యాన్ టేక్ యువర్ కుకీస్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యువర్ బ్రౌజింగ్. దట్స్ హౌ టుడే మీ. సో దానికి బెటర్గా ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ గూగుల్ క్రోమ్ ఫైర్ ఫాక్స్ ఎలా చేయట్లేదు. బేసికలీ ఒక మాల్వేర్ ఇన్స్టాల్ అయినా దే ఆర్ ట్రైంగ్ టు నాట్. మీకు ఒక ఆప్షన్ గుర్తుందో లేదండి, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరు గూగుల్ క్రోమ్లో పాస్వర్డ్స్ సేవ్ చేసే అలవాటు ఉందా? గూగుల్ క్రోమ్లో కానీ ఫైర్ ఫాక్స్లో కానీ. అప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు అసలు ఎలాంటి పాస్వర్డ్స్ సేవ్ అయ్యి ఉన్నాయి అనేది. ఓకే, డైరెక్ట్ సేవ్డ్ పాస్వర్డ్స్లోకి వెళ్తే మీకు అసలు ఎన్ని వెబ్సైట్స్. ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ సిస్టమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ లేదంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ కానీ గూగుల్ లెర్న్ ద థింగ్స్. ఎందుకంటే నా ల్యాప్టాప్ మీకు ఇస్తానండి, మీరేంటి గూగుల్ క్రోమ్లోకి వెళ్తారు, పవన్ ల్యాప్టాప్లో ఎలాంటి సేవ్ ఉన్నాయని పాస్వర్డ్స్ అని ఫోటో తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఏం చేసిందంటే దే చేంజ్డ్ లిటిల్ బిట్. ఓకే, ఎప్పుడైనా పవన్ అయినా సరే ల్యాప్ పాస్వర్డ్ చూడడానికి వెళ్తే యూ షుడ్ ఆస్క్ పాస్వర్డ్. సో అలా దట్స్ ఇంప్రూవ్ సెక్యూరిటీ. సో ఏంటంటే యూస్ లెజిట్ బ్రౌజర్స్ అండ్ అప్డేటెడ్ బ్రౌజర్స్. సో మేక్ షూర్ రైట్ పర్మిషన్స్ ఆర్ గివెన్. అంటే ప్రతి వెబ్సైట్ కి అన్ని పర్మిషన్స్ ఇవ్వకుండా వాట్ పర్మిషన్స్ ఆర్ రిక్వైర్ when you are dealing with data or when you are dealing with ads, only give that specific permissions. ఓకే, ప్రీవియస్లీ ఇంటర్నెట్ సెంటర్స్ ఉండేవి, రైట్? సో ఒక సిస్టమ్ అనే వాళ్ళు ఎంతమంది యూస్ చేస్తారో తెలియదు. సో దట్ హ్యాస్ మోర్ రిస్క్. సో వెన్ మోర్ రిస్క్, యా సిస్టమ్ అదేంటంటే అప్పుడు అలాంటి టైంలో ఛాలెంజెస్ ఏంటంటే పీపుల్ యూజువలీ డోంట్ లాగ్ అవుట్ ఆఫ్టర్ డూయింగ్ ద థింగ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే సరే ఒక ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ఇమీడియట్గా జీమెయిల్ ఓపెన్ చేసి ఏదో వర్క్ చేసుకొని ప్రింట్ అవుట్ వెళ్ళిపోతాను. అక్కడ నా జీమెయిల్ ఓపెనే ఉంటుంది. దట్ ఐ సీ మీరు ఇక్కడనే కదండి, మీరు ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళారా? ఐ కెన్ గివ్ ఎ బెటర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఐ గో టు సమ్ హోటల్, 5-star హోటల్ ఆర్ సమ్ హోటల్, అక్కడ ఏంటి టీవీస్ ఉంటాయి, దే హ్యావ్ ఏ యూట్యూబ్ కనెక్షన్, ఇంటర్నెట్ కనెక్షన్, నెట్ఫ్లిక్స్ కనెక్షన్. వెన్ ఐ గో ఐ టర్న్ ఆన్. హోటల్కి వెళ్తున్నా కాబట్టి 2 days ఉంటున్నా కాబట్టి నా యూట్యూబ్ అకౌంట్ కానీ నా నెట్ఫ్లిక్స్ అకౌంట్ కానీ ద పీపుల్ ఆర్ లివింగ్ లైక్ దట్. అంటే లాగౌట్ చేసి వెళ్ళట్లేదు, అలానే ఉంటున్నాయి. వీ కెన్ యాక్సెస్ ఎనీథింగ్, వీ కెన్ సీ దేర్ ఫోటోస్, గూగుల్ ఫోటోస్ ఇవన్నీ. ఒకసారి జీమెయిల్ లాగిన్ అయ్యి మీరు వెళ్ళిపోతే మీ కంప్లీట్ హిస్టరీ బ్రౌజర్లో ఉంటుంది. సో ఐ మీన్ టు సే ఇలాంటివి కూడా మీరు ఏంటంటే మీ అకౌంట్ మేనేజ్మెంట్ చూసుకోవడం బెటర్. మేజర్గా మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే 100% ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2FA. Okay, two-factor authentication. Two-factor 100%. Like first day of when you start your job with any account or anywhere, 2FA. మీకు ఒకవేళ కస్టమర్కి లేదని తెలిసినా యూ షుడ్ మేక్ దెమ్ టు యూజ్ ఇట్. యూ షుడ్ మేక్ దెమ్ టు స్టార్ట్ యూజింగ్ ఇట్. సరే ఈ కస్టమర్కి లేదండి MFA అంటే నో, దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ వీ షుడ్ హ్యావ్. ఎందుకంటే రేపు నా పాస్వర్డ్ హ్యాక్ అవ్వచ్చు, మీ పాస్వర్డ్ హ్యాక్ అవ్వచ్చు, ఒక ఎంప్లాయీ పాస్వర్డ్ పోవచ్చు. 2FA ఉంటే ఏంటంటే అట్లీస్ట్ లాగిన్ అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి OTP అడగడం కానీ దట్స్ కైండ్ ఆఫ్ బేసిక్ థింగ్స్. మీకు ఎక్కడో ఇంకా చాలా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సమ్ బేసిక్ థింగ్స్ 2FA ఇంప్లిమెంట్ చేయడం, హ్యావింగ్ అప్డేటెడ్ బ్రౌజర్, రైట్ పీపుల్ హ్యావ్ రైట్ యాక్సెస్ టు ద డేటా. దిస్ కెన్ ఇంప్రూవ్ ఎ బెటర్ స్టాండర్డ్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, బట్ అంటే బ్రౌజర్ అప్డేట్స్ కానీ యాప్ అప్డేట్స్ కానీ యూజువల్లీ నేనైతే ఎందుకు చేయనంటే నా మెమరీ ఫుల్ అయిపోతుంది, రైట్? ఇంకా ఎక్కువ డేటా అనేది కన్జ్యూమ్ చేస్తుంది కదా. సో దట్స్ ద రీజన్. దట్స్ నాట్ ఓన్లీ విత్ యూ, అది ఉన్న ప్రాబ్లమ్ ఇండస్ట్రీ. ఏంటంటే చాలా మంది అప్డేట్స్ అంటే కొత్త ఫీచర్స్ అని అనుకోని, లేదంటే అప్డేట్స్ అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, లైక్ టైం తీసుకుంటున్నాను, అది క్లోజ్ చేసి రీస్టార్ట్ చేయాలి. బట్ దట్స్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. వన్ బగ్ క్యాన్ ఎంటైర్లీ హ్యాక్ యువర్ సిస్టమ్ అండ్ మేక్ అటాకర్ విల్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ యువర్ సిస్టమ్. అప్డేట్స్ ఆర్ మెంట్ ఫర్ నాట్ న్యూ ఫీచర్స్. మీకు వాట్సాప్ అండి ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఎవ్రీ 2 days ఒకసారి అప్డేట్ అవుతుంది, మీకు తెలుసా? మరి వాట్సాప్ ఎప్పుడైనా కొత్త ఫీచర్స్ చూసారా ఎవ్రీ వీక్ ఏమైనా? We don't see usually new features, but every alternate day it updates. At least for every 2 days WhatsApp అనేది అప్డేట్ అవుతుంది ఆటో అప్డేట్ లో. బట్ ఏంటంటే అప్డేట్స్ ఆర్ మెంట్ టు ఫిక్స్ సంథింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ప్రతిసారి అప్డేట్ వచ్చిందంటే ఇట్స్ నాట్ అబౌట్ న్యూ ఫీచర్స్. నేను అదే చూస్తుంటాను, అందుకే చెప్తున్నాను
ఒక బ్రౌజర్లో టాప్ కార్నర్లో ఎప్పుడైనా మీ క్లయింట్లో కానీ మీ యూజర్స్లో కానీ మీ ఎంప్లాయీస్లో కానీ టాప్ కార్నర్లో అప్డేట్ అని ఉంటే ఇట్స్ ఇమీడియట్లీ పుష్ హిమ్. అక్కడ మీటింగ్ అవుతుంటే స్టాప్, అప్డేట్ ఇట్ ఫస్ట్ అండ్ దెన్ లెట్స్ కనెక్ట్. ఎందుకంటే దట్ క్యాన్ సేవ్ అట్లీస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ if you saw if they are not using 2FA, MFA, implement 2FA. And if you see the customer data is directly available for everyone, just stop them. This is data is available for everyone, restrict to only limited people, or make sure this is right people have access and these things. And main thing is integrity. And మీరు యాడ్స్ జనరేట్ చేస్తున్నారు లేకపోతే ఏదైనా లీడ్స్ జనరేట్ చేస్తున్నారు, మేక్ షూర్ లిమిటెడ్ పీపుల్ షుడ్ హ్యావ్ మోడిఫికేషన్ రైట్స్. ఓకే, దట్ విల్ ఇంప్రూవ్ యువర్ అవుట్పుట్. ఎందుకు చెప్తున్నానంటే చెప్పే ఇన్సైడర్ థ్రెట్స్ అనే వాళ్ళు కొందరు ఉంటారు, ఇంటెన్షనల్ గా మీకు బ్యాడ్ చేయాలని నేను కావాలని కొన్ని డేటా డిలీట్ చేస్తాను. హౌ యూ విల్ నో దట్? మీరు నాకు 1000 ఇచ్చా అంటారు, నేను అల్టిమేట్గా 900 చేస్తాను. దాన్ని నాకు కూడా తెలియదు 900 ఉందంటే మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? మేబీ రైట్ సెకండ్ కాపీ యూ మే షో, బట్ ఎండ్ ఆఫ్ ద డే ద ట్యాంపరింగ్ మీ కమ్యూనికేషన్ లేకుండా ఇది ఇంకో టీంకి వెళ్తుంది, ఎండ్ ఆఫ్ ద డే ప్రాజెక్ట్ డెలివరీకి వచ్చేసరికి చూస్తే 900 ఉన్నాయి, నేను 1000 ఇచ్చా అంటారు. హ్యూజ్ లాస్ అయ్యేదాకా మనకు తెలియదు. అప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ ఇంప్లిమెంట్ అయ్యే ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయ్యాక నేను ఇచ్చిన 1000కి 900 వచ్చింది అనొచ్చు. సో దట్స్ రీజన్ లిమిటెడ్ పీపుల్ షుడ్ హ్యావ్ మోడిఫికేషన్ రైట్స్. అది ఒకటి చాలా పెట్టుకుంటే యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ అవుట్పుట్ ఇన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ థింగ్స్. సో గూగుల్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం మనం యూజువల్లీ యాజ్ డిజిటల్ మార్కెటర్స్ కూడా. గూగుల్ లేకపోతే లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్స్ ఎంప్టీ యాక్చువల్లీ. సో ఆ గూగుల్ యాడ్స్ అవనివ్వండి, SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్, ఏదైనా సరే గూగుల్తో డిపెండెన్సీ ఉంటుంది. సో గూగుల్ ఆ యాడ్స్ కానీ ఆ SEO కానీ రైట్ వేలో ఎలా చేస్తుందంటే ఇట్స్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి, యూజర్ డేటా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి రైట్ పీపుల్కి మనం చూపిస్తున్నాడు, టార్గెటింగ్ అవన్నీ ఇస్తున్నారు. సో ఒక ఆర్గనైజేషన్ లైక్ గూగుల్ ఓకే ఇన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆర్ డేటాని కలెక్ట్ చేయడం అనేది రైట్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆల్సో, ఇట్స్ నాట్ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఎంటిటీ. సో అది ఎంతవరకు సెక్యూర్ అంటారు? సో ఐ కెన్ ఆస్క్ యూ క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ వే. మీరు ఫోన్పేకి ఇంత డేటా ఎందుకు ఇస్తున్నారు? ఫోన్పేకి మీ క్రెడిట్ కార్డ్ నంబరు, ఆధార్ కార్డ్ నంబర్, ఇంటి నంబర్, లైక్ ఏది అడుగుతుంది ఇంకా ఎందుకు ఇస్తున్నారు? ఫోన్పే గూగుల్ పేకి ఎందుకు ఇస్తున్నారు? పేటిఎంకి ఎందుకు ఇస్తున్నారు? ఆన్ వాట్ బేసిస్? బికాస్ సర్వీస్ అవ్వాలి అంటే కనుక లైక్ సర్వీస్ లేకపోతే పెద్ద కంపెనీ అయినా లేకపోతే నాకు సర్వీస్ నాకు ఫేవర్ జరుగుతుందని అనుకుంటా. బట్ అలా కాదండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్ రన్స్. మీ దగ్గరికి డేటా కలెక్టర్ మీ దగ్గరికి వచ్చి క్రెడిట్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు అంటే బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతుంది, వాళ్ళకి ఆ పర్మిషన్స్ రావాలి అనుకుంటే. సో వి కాల్ ఇట్ ఎస్ సంథింగ్ కాల్డ్ కంప్లైన్స్ అండి. మనకి ఎలా అయితే సర్టిఫికేషన్స్ ఉంటాయో పర్సనల్గా గ్రోత్ కోసం, కెరియర్ గ్రోత్ కోసం చేస్తామో, ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ అండర్ గో సంథింగ్ కాల్డ్ సర్టిఫికేషన్స్. వాళ్ళు ఏంటంటే ఒక వెల్ ట్రస్టెడ్ ఎంటిటీ నుంచి, RBI నుంచి కానీ, మాస్టర్ కార్డ్ నుంచి కానీ, విజా నుంచి కానీ, లేదంటే వెల్ ఎంటిటీస్ నుంచి వచ్చి మన ఆర్గనైజేషన్కి వచ్చి 6 months మనతో ట్రావెల్ చేసి హౌ దే ఆర్ క్యాప్చరింగ్ ది డేటా, హౌ దే ఆర్ స్టోరింగ్ ది డేటా, వేర్ దే ఆర్ స్టోరింగ్ ది డేటా, హూ క్యాన్ ఎడిట్ ఇట్, హూ క్యాన్ మాడిఫై ఇట్, ఇవన్నీ చేసిన తర్వాతనే దే గివ్ రైట్స్ టు కలెక్ట్. మనకి అందుకే పేటిఎంకి RBI కంప్లైంట్స్ వచ్చేసి ది గెట్ బ్యాక్ టు ది బిజినెస్. సో ఇదేంటంటే యాక్చువల్లీ ఇదంతా తెలియదు, నో వన్ విష్ టు సీ, బట్ యాక్చువల్లీ టెక్నికల్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఈస్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ కంప్లైంట్స్. ఇవన్నీ మీకు ఆ స్టేజ్కి వచ్చి అడుగుతున్నారంటే దే డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఈవెన్ గూగుల్ కూడా కంప్లైంట్స్ పాలసీస్ అని గూగుల్ ఆల్సో హ్యావ్ కంప్లైంట్స్. సో ఐ డోంట్ థింక్ యూ నో దిస్ టెక్నిక్. మీరు ఎంత SEO వాడినా, ఎంత సెర్చ్ ఇంజిన్ వాడినా, ఏది వాడినా, వీ హ్యావ్ ఎ బైపాస్ టెక్నిక్. మేము డైరెక్ట్ ఏ వెబ్సైట్కి వెళ్ళాలనుకుంటాం ఆ వెబ్సైట్కి వెళ్తాం. డూ యూ నో దట్? ఇస్ ఇట్? ఎస్. మీరు ఎంత SEO వాడండి, మీరు ఎంత ఇంకా చెప్పొద్దు హౌ మచ్ ఎక్స్ట్రీమ్గా వాడినా సరే, నేను ఏ వెబ్సైట్కి వెళ్ళాలనుకుంటున్నా ఆ వెబ్సైట్కి వెళ్తే టాప్లో వచ్చేలా చేస్తాను. ఓకే, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్. ఓకే, ఈజ్ ఇట్ లీగల్? ఇట్స్ లీగల్, ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. నేను ఏ వెబ్సైట్కి వెళ్ళాలనుకుంటున్నా ఆ వెబ్సైట్కి వెళ్తే నాకు ఇవన్నీ రావు కూడా రావు. మీరు ఎంత SEO పెట్టుకున్నా అంతే. దెర్ ఆర్ సమ్ సచ్ ఫిల్టర్స్ గూగుల్లోనే ఉన్నాయండి, డైరెక్ట్ గూగుల్లోనే ఆ ఫిల్టర్స్ ఉన్నాయి. ఓకే, ఎస్, గూగుల్ గేవ్ దట్ ఆప్షన్, బట్ ఇట్స్ ఓకే. లైక్ పబ్లిక్లో మాత్రం మీరు ఏమంటారు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ అని పెడతారు. బట్ అలా కాదు, దెర్ ఆర్ టెక్నిక్స్, దెర్ ఆర్ గుడ్, సి బ్యాడ్. అది ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ ద నాలెడ్జ్. మీరు అన్నట్టుగా మీరు SEO పెట్టి నేను టాప్లో వచ్చేలా చేస్తాను. అట్ ద సేమ్ వే ఐ క్యాన్ సే నోవేర్ అసలు డిస్ప్లేలోనే రాకుండా చేయగలుగుతాను అలాంటి టెక్నిక్స్. ఐ వాంట్ టు గో ఫర్ రైట్ సైట్, ఆ రైట్ సైట్కి వెళ్తాను. నేను క్వాలిటీ థాట్కి వెళ్ళాలనుకుంటే క్వాలిటీ థాట్. ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ఫేస్బుక్, నేను ఫేస్బుక్కి వెళ్ళేలా చేస్తాను. సో దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్ దట్స్ కాల్డ్ గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్. యూ కెన్ డూ రీసెర్చ్ ఆన్ దట్.
Okay. that helps you to use some advanced filters. You can reach to right place. But and right that's limited to one user. ఆ బ్రౌజర్ వరకు మాత్రమే. no. Any browser, anywhere you can use it. Okay. Google Chrome, Firefox, anywhere you can use. That's one of the filters option. We can show you. Somewhere we can demonstrate in the next class. How can we do sure. that? But that's a anti for you. That's Anti topic for your digital marketing. Yes. That's what Google also give good and bad. It's all about how we use it. So they have a good protection strategies. Now we not only think like a personal. We all have our personal data, mobile photos, mails, Google Drive, contacts. Everything is in the Google. Yeah. Now, who is going to monitor this? Who are going to take this? This all they are collecting means in the background they are going with lot of entities. See, if an organization is hacked, how much SEO you will use also, they are not going to come to the top. Okay. That's one of the thing you can talk to your customers. Make sure your company have a security, because once security is done, once the hacking is done, no matter what, the organization has no scope to come to the top in the market, because it will have a negative impact, bad impression. The customer won't even trust. Simple. There is a Gmail and Yahoo. Which one will you use? Gmail. Why not Yahoo? That's how Yahoo went down. 2003 to 2025, Yahoo was hacked minimum of 5 to 6 times. Okay. In 2020s, Yahoo is one of the top. Yes. Everyone used to have yahoo.com, but now it changed to Gmail. Why? Gmail. Simply because of Yahoo attacks. When they have SEO team, everything, but why they are not in the top? Because negative impression of brand or negative impression of such things, we can't do anything. So better combine like even though but have a security things. When we should also take to customer and say, hey, we are giving us this data, we are following these norms. And we are, సో యాజ్ డిజిటల్ మార్కెటర్స్ మేము బ్రాండ్స్ బిల్డ్ చేసేటప్పుడు ఓన్లీ ఆన్లైన్ బిజినెసెస్కి మాత్రమే సైబర్ సెక్యూరిటీ ఆర్ ఈ డేటా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంటా, లేదంటే ఈవెన్ ఇన్ ఆఫ్లైన్ లొకేషన్స్ యాజ్ వెల్? that's what any location when you are dealing with data, minimum best practices. Okay. I'm first నుంచి అదే చెప్తున్నాను. మీరు అది స్మాల్ మీడియం స్కేల్, దే ఆర్ ఆన్లైన్ ఆఫ్లైన్. when you are dealing with something, make it limited people with limited access, and right people have access. That's one of the main motive you can keep from now. Okay. అంటే ఇప్పుడు నేను మీరు అన్నట్టుగా 100 people's access ఇచ్చే ప్లేస్లో give it to 15 people first. 15, see how it's going well. Only give commenter access. It will improve your day to day practices. మీరు అన్నట్టుగా అందరికీ పర్మిషన్స్ ఇచ్చే, దే హ్యావ్ రైట్ ఫుల్ పర్మిషన్స్ ఎడిట్. నో, limit them, show them what they want, make sure they ask you if you want anything, so that also something where accountability you will hold it. So if it's an offline or an online, when they are dealing with the data, make sure you are following some basic practices like good access control, good two-factor authentication techniques you follow, and have a limited people giving the grant permissions to edit. Okay. So Facebook and Google, which one is more secure in your opinion? Both have their own good security standards. It's a people where, due to the concept of called greediness, they are falling into traps more in Facebook because of that capability Facebook had for generating multiple ads. Okay. Or see, it's not mandatory you should only generate good ads. There is also, I can generate bad ads also. Bad ads, The ads which can lead to download something bad content to the system, or an ad which can lead to collect bad information into the system. So it's all about a human perspective only. Okay. It's all about social engineering attacks అంటారు. అంటే ఏంటంటే ప్లేయింగ్ విత్ హ్యూమన్ ఎమోషన్స్. ఒక యాడ్ని నేను డిజైన్ చేశానంటే ఐ క్యాన్ డిజైన్ దిస్ యాడ్ ఫర్ ఎ గుడ్ పర్పస్, బ్యాడ్ పర్పస్. సో సోషల్ ఇంజనీరింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇంపార్టెంట్. సో దీనికి ఏమని చెప్తుందంటే ఆన్సర్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హ్యూమన్, how they use it. So Google or Facebook, it's all limited to how people use it. But I can say Facebook has more scope of being hacked. ఎందుకంటే అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ they easily go up to the public, reach them many people. So they have more. Okay. నెక్స్ట్ సెషన్లో మాత్రం, నెక్స్ట్ పాడ్కాస్ట్లో మాత్రం, నెక్స్ట్ ఎపిసోడ్లో లైవ్లో అసలు చూద్దాం, లైక్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్కడ కల్మినేట్ అవుతాయి, అండ్ ఆల్సో యునో కెన్ దే కోఆర్డినేట్ ఆర్ నాట్, అండ్ వేస్ ఎట్లాగా. Sure. We'll discuss about somewhere like how they can learn some cyber security with digital forensics, digital marketing. So where they can improve their standards. So that can help in both ways. ఎలా అంటే వాళ్ళు పోర్ట్రే చేస్తున్నప్పుడు ఓకే ఈస్ థింకింగ్ ఇన్ సెక్యూరిటీ టర్మ్స్, అంటే ఏదో డేటా కావాలి మన దగ్గర నుంచి, మనం ఏదో చేద్దాం అనుకుంటే హీ హ్యాస్ అ మైండ్ సెట్ ఆఫ్ సెక్యూరింగ్ ద థింగ్స్ అని ఉన్నప్పుడు దట్ విల్ ఆబ్వియస్లీ చేంజ్ ది ఆపోజిట్ పర్స్పెక్టివ్. ఒక ఇంటర్వ్యూయర్గా కానీ, ఒక
hiring a company perspective lo, I'm not only talking about marketing your things, but I'm also talking about maintaining the things in secure manner. Okay. So that changes a సో lot. అదంతా లైవ్ లో నెక్స్ట్ Yeah, next ఎపిసోడ్ లో we'll చూద్దాం. see అండ్ ఆల్సో some వ్యూవర్స్ కూడా మొత్తం థియరీ లాగా నెక్స్ట్ సెషన్ మొత్తం ప్రాక్టికల్ చూపిస్తాం. Yeah, okay. ఓకే, షూర్. థ్యాంక్ యూ సో Yeah. మచ్.